హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్ అనేది ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక చాలా చాలా నేరో మూవ్ అనేది మీరు విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. వెరీ వెరీ నేరో మూవ్ ప్రైస్ యాక్షన్ అనేది ఈరోజు చూడడం జరిగిందనమాట అండి ఇంట్రాడేలో. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే క్లియర్ కట్గా ఇన్సైడ్ బార్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే నో క్లియర్ కట్ ట్రెండ్ అండ్ సో దెర్ ఇస్ ఏ డైలమా. క్లియర్ కట్గా ఎక్కడ డైరెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట అండి విత్ ఇన్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ వచ్చి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అరౌండ్ 22,000 అండి, క్లోజ్ టు 22,000. విత్ ఇన్ 15 మినిట్స్లోనే ఫస్ట్ దెర్ వాజ్ ఎ డిప్. సో యాక్చువల్గా సో నెగిటివ్ ఓపెనింగ్ అనేది ఇండికేట్ చేసింది కదండి. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది, అక్కడి నుంచి ఇంకా లోకి వెళ్ళడం జరిగింది. బట్ కానీ రికవరీ ఒక వండర్ఫుల్ బౌన్స్ అనేది వచ్చింది, మళ్ళీ 2264 అనమాట అండి. సో అంటే మీరు ఒక 50 పాయింట్స్ రికవరీ వెళ్ళింది. బట్ కానీ ఓవరాల్గా లో నుంచి లైక్ 100 పాయింట్స్ రికవరీ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. సో క్లోజ్ టు 21,950 అండ్ 22 రైట్. సో మోర్ దెన్ 100 పాయింట్స్ రికవరీ మీరు చూడొచ్చు అనమాట. బట్ కానీ ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్ ఉందో విత్ ఇన్ ద రేంజ్ ఎంటైర్ డే ప్రైస్ యాక్షన్ ఓన్లీ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్లో మాత్రమే ఉండడం జరిగింది విత్ వెరీ వెరీ నేరో మూవ్స్ అనమాట అండి. ఒకవేళ ఎవరైనా ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే ఈ రోజు కనుక ఇఫ్ యూ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ అండ్ ఇఫ్ యూ డిడ్ లెస్ ట్రేడింగ్, ఎవరైతే తక్కువ ట్రేడ్స్ చేశారో అండ్ మీ క్యాపిటల్ ఎవరైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో సో దే ఆర్ ద రియల్ ట్రేడర్స్ అని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని మన ఒక సిస్టమ్ ఒక స్టిక్ అయ్యి ఉండి రైట్ మీ క్యాపిటల్ ఒకవేళ ట్రేడ్స్ తీసుకున్న చాలా తక్కువ క్వాంటిటీ తోటి డిసిప్లిన్గా చేస్తుంటే కనుక మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ అవుతుంది. మేబీ మైనర్ లాస్ అయినా పర్లేదు, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ కానీ ఇలాంటి డేస్ నుంచి మనం జాగ్రత్తగా ఉంటే, ఇలాంటి డేస్లో మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటే డెఫినెట్గా మళ్ళీ మంచి ట్రెండింగ్ మూవ్స్, మంచి క్లియర్ కట్ డైరెక్షనల్ మూవ్స్ అనేవి మార్కెట్లో వస్తాయన్నమాట. మార్కెట్ ఎప్పుడు కూడా ఒకేలా బిహేవ్ చేయదు కదా. సో ఇలాంటి డేస్ మనం ఎక్కువగా లాస్ అవ్వకుండా ఉంటే చాలన్నమాట అండి. సో అల్టిమేట్గా మనం డెఫినెట్గా సో మళ్ళీ మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ కెన్ మేక్ ప్రాఫిట్స్ ఫ్రెండ్స్ రైట్. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు సేమ్ సినారీ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హై దాటలేకపోయింది, బట్ లో అయితే బ్రీచ్ అయిపోయిందండి. నిఫ్టీ అయితే యాక్చువల్గా అట్లీస్ట్ 15 మినిట్ లో ఓపెనింగ్ బేసిస్ మీద యాక్చువల్గా అది ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది కదా. బట్ కానీ ఏదైతే ఒక విక్ మనం చూసామో నిఫ్టీలో ఆ లోకి వెళ్ళలేదు. బట్ కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఆ లో కూడా బ్రేక్ అయ్యి మళ్ళీ ఫైనల్గా టువర్డ్స్ క్లైమాక్స్ కొంచెం రికవరీ వచ్చినట్టు ఉంది. బట్ కానీ స్ట్రక్చర్ చూస్తే లోయర్ హై లోయర్లో అనమాట అండి, విచ్ ఇండికేట్స్ క్లియర్ కట్ వీక్నెస్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ వెరీ వెరీ డోజీ నేరో రేంజ్ క్యాండిల్స్ మీరు చూడొచ్చు గతంలో ఎప్పుడు లేనట్టుగా రైట్. చాలా నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఇక్కడ క్లియర్ కట్గా రెడీ టు ఎక్స్ప్లోడ్ అన్నట్టుగా ఉందన్నమాట అండి. రెడీ ఫర్ ఎ వెరీ బిగ్ మూవ్ అనేది ఎయిదర్ సైడ్ మేబీ నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యాక వస్తుందేమో చూడాలన్నమాట అండి. సో ఎందుకంటే కొన్ని క్రూషియల్ పాయింట్స్ దగ్గర కొంత కన్సల్టేషను ఇలాంటి క్యాండిల్స్ వస్తాయి. బట్ కానీ హార్డ్లీ 2-3 డేస్ రైట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 డేస్ తర్వాత ఒక బిగ్ మూవ్ రైట్. సో తర్వాత 1 డే కొంచెం డైలమా, తర్వాత 2 డేస్ తర్వాత ఒక బిగ్ మూవ్ మళ్ళీ రావడం జరిగింది. బట్ కానీ 1, 2, 3, 4, 5, 6 ఇలా కంటిన్యూగా ఒక 10 రోజుల నుంచి చాలా చాలా కంట్రోల్డ్ మూవ్ అనమాట అండి. వెరీ వెల్ కంట్రోల్డ్ ఇండెక్స్ అని చెప్తాను నేనైతే. ఇండెక్స్ని చాలా బాగా మేనేజ్ చేయడం జరుగుతుంది. చాలా బాగా ఇండెక్స్ మేనేజ్మెంట్ అనేది మనం క్లియర్గా విట్నెస్ చేస్తున్నాం అనమాట అండి. ఇండెక్స్ని ఎక్కడనే కదలనివ్వకుండా మ్యాక్సిమం దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అనమాట అండి. అండ్ మోస్ట్లీ ఈరోజు రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి డెఫినెట్గా ప్రీమియం డికే అనేది దే వాంట్ టు ఎంజాయ్. రైటర్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి దే వాంట్ టు కీప్ ఇట్ యాజ్ సచ్ అనమాట అండి ఫ్రెండ్స్ రైట్. అండ్ ఓవరాల్గా యాక్చువల్గా ఈరోజు డేటా అప్డేట్ అవ్వలేదండి. ఐ డోంట్ నో వై. 2 డేస్ లేట్ అయింది కదా, అందువల్ల ఈరోజు ఇంకా లేట్ అవుతుందేమో. జస్ట్ నౌ ఇట్ గాట్ అప్డేటెడ్. సో లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఐస్ బై సెల్ వాల్యూ చాలా వాల్యూ ఉంది. బట్ కానీ నెట్ బేసిస్ మీద నథింగ్ అండి. అంటే చాలా పొజిషన్స్ వాళ్ళ హ్యాండ్స్ చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ డిఐఎస్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, 5,000 కోట్లు డిఐఎస్ 5,000 crores బై చేశారు. మార్కెట్లో ఎక్కడ చలనం లేదు రైట్. బట్ కానీ సమ్ క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. యాక్చువల్గా రీసెంట్ 2-3 డేస్ బ్యాక్ తీసుకున్నా కూడా 15% రిటర్న్స్ అనేవి విత్ ఇన్ 1 day 2 daysలోనే వచ్చేయడం జరిగింది అనమాట అండి రైట్. సో అలా క్వాలిటీ స్టాక్స్లో సమ్వేర్ బయింగ్ జరుగుతుంది అండ్ ఇండెక్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు. ఎఫ్ఐఐస్ అయితే స్లోగా ఎగ్జిట్ అవుతున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది కదండి. అండ్ రేపు మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి లైక్ ఆప్షన్ చైన్ రైట్. సో మీరు చూడొచ్చు అనమాట అండి రేపు ఎల్లుండా. ఓకే, సో ఇంకా హార్డ్లీ వీ హ్యావ్ 1 or 2 days కదండి.
సో వితిన్ 2 డేస్లో ఎలాంటి మూవ్మెంట్ రావచ్చు అనేది ఒకసారి ఆప్షన్ చైన్ బట్టి చూస్తే కనుక సో 22,000 లెవెల్ దగ్గర అరౌండ్ ఏటీఎం ఉంది కదండి. సో 22,100 రైట్. సో షుడ్ యాక్ట్ యాజ్ సమ్ రెసిస్టెన్స్ అనమాట అండి. సో 22,100 దగ్గర 1.5 lakh కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట అండి రైట్. బట్ అండ్ మీకు యాక్చువల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యింది అండ్ ప్రీమియం తగ్గిందంటే 22,100 దగ్గర ఎక్కువగా సెల్లింగ్ పొజిషన్ ఉంది రైట్. ఎక్కువగా రైటర్స్ పొజిషన్ తీసుకున్నారంటే దే విల్ ట్రై టు డిఫెండ్ దిస్ లెవెల్స్ అనమాట. 22,200 అండ్ అట్ మోస్ట్ 22,300 ఆ లెవెల్ దాటి వెళ్దాం దే ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్ అనమాట అండి. సో ఈ రోజు కూడా 53,000 ఆల్మోస్ట్ 53,000 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వింది అండ్ ప్రీమియం తగ్గింది కాబట్టి సో డెఫినెట్గా కాల్ సైడ్ సెల్లింగ్ జరుగుతుంది అనమాట. ఒకవేళ ఏదైనా బౌన్స్ ఓవర్ నైట్ ఏదైనా న్యూస్ వచ్చి ఏదైనా ఒక బౌన్స్ వస్తే మాత్రం దే హ్యావ్ టు రన్ అనమాట అండి. అప్పుడు ఏదైనా మొమెంటం రావచ్చు తప్ప అదర్వైజ్ దిస్ షుడ్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్ అనమాట. ఈ లెవెల్స్ ప్రతి 100 పాయింట్ లెవెల్ దగ్గర రైటింగ్ అయితే చాలా గట్టిగా జరుగుతుంది అనమాట రైట్. అండ్ కమింగ్ టు పుట్ సైడ్ రైట్. యాక్చువల్గా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట అండి. పుట్ సైడ్ చూస్తే కనుక 22,000 దగ్గర ఎర్ద మనీ దగ్గరే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది రైట్. అంటే లైక్ పుట్ సైడ్ బయ్యింగ్ జరుగుతుందా అంటే క్లియర్ కట్గా వీ కెనాట్ సే. ఈరోజు లైక్ 20,000 కాంట్రాక్ట్స్ దాకా బిల్డప్ జరిగింది. ప్రీమియం కొంచెం తగ్గిందండి, నథింగ్ సిగ్నిఫికెంట్. ఎక్కువైతే మనం చెప్పొచ్చు కానీ కొంచెం ప్రీమియం కదా, ఇది రైటింగ్ వల్ల లేదా బయింగ్ వల్ల అనేది క్లియర్ కట్గా లేదనమాట అండి. స్టాడిల్స్ అయినా ప్లే చేస్తున్నారా ఎట్ ద మనీ స్టాడిల్స్ అనేది కూడా వీ హ్యావ్ టు థింక్ అనమాట అండి. ఎందుకంటే 22,000 దగ్గర సో ఎట్ ద మనీలో 150 పాయింట్స్ కాల్ ఉంది, 50 పుట్ ఉందన్నమాట అండి. అంటే లైక్ 200 పాయింట్స్ దాకా దే ఆర్ సేఫ్ రైట్. అంటే 21,800 బ్రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఒకవేళ ఆ స్టాడిల్స్ రైటింగ్ జరుగుతుందని మనం అనుకుంటే కనుక. సో 21,800 దే విల్ బి డిఫెండింగ్ రైట్. 21,800 దగ్గర లెవెల్ డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట అండి. అండ్ 22,200 లెవెల్ ఏదైతే ఉందో ఈ రెండు లెవెల్స్ మధ్య మనకి ఈ మంత్లీ కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి రైట్. అండ్ ఎఫ్ఐ యాక్టివిటీ డిఏ యాక్టివిటీ సర్ప్రైజింగ్ అనమాట అండి. సో క్రేజీ నెంబర్స్ అనమాట రైట్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ కూడా ఒకసారి చూసేద్దాం. అడ్వాన్స్ డిక్లైన్ రైట్. సో ఇదైతే డేటా అప్డేట్ అయ్యింది. అడ్వాన్స్ డిక్లైన్ నథింగ్ మేజర్. నిఫ్టీ 500లో కొంచెం బాగుంది చూసారు కదా. నిఫ్టీ 50లో కొంచెం డిక్లైన్స్ ఎక్కువగానే, బట్ నిఫ్టీ 500లో పర్లేదు కంఫర్ట్. మరీ అంత నిఫ్టీ 50 అంత వన్ సైడెడ్గా డిక్లైన్స్ ఎక్కువగా లేవన్నమాట అండి. సమ్వాట్ ఓకే అనమాట అండి ఫ్రెండ్స్ రైట్. సో ఈ విధంగా సో డేటా అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ గ్లోబల్ ఇండిసెస్ విషయానికి వస్తే కనుక గ్లోబల్ ఇండిసెస్ మిక్స్డ్గా ఉన్నాయి. యాక్చువల్గా యూఎస్ మార్కెట్స్ కొంచెం నిన్న నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. మనకి హోలీ సందర్భంగా హాలిడే కదా, సో దాని ఎఫెక్టే ఈరోజు మన గ్యాప్ డౌన్ అనమాట అండి. ఈరోజు నైట్ ఎలా రియాక్ట్ అవుతాయో విల్ వెయిట్ అండ్ సీ. ఈరోజు మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతాయో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ డాక్స్ మాత్రం కామ్గా యూరోప్ ఇండెక్స్ ఏదైతే ఉందో డాక్స్ జర్మన్ ఇండెక్స్ స్లోగా వెళ్ళిపోతుందండి పైకి. సో మేకింగ్ న్యూ హైస్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఫ్లయింగ్ హై అన్నమాట అండి రైట్. సో చాలా వండర్ఫుల్గా సో పెరుగుతా వెళ్ళిపోతుంది అనమాట అండి. ఓకే, క్లియర్ కట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు రైట్. అండ్ ఈరోజు యాక్చువల్గా ఈ ఫాల్ తర్వాత ఇండియా విక్స్ కొంచెం పెరగడం జరిగిందండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ దట్ ఈస్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది లెవెల్ టెస్ట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో మోస్ట్ లైక్లీ ఈ లెవెల్ దగ్గర కొంచెం హోల్డ్ అవ్వచ్చు, సపోర్ట్ తీసుకుని ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట అండి రైట్. అండ్ ఆల్రెడీ దాని హిస్టారికల్ లెవెల్ ఏదైతే ఉందో లోయర్ లెవెల్ దగ్గరికి ఇంచుమించి అక్కడే ట్రేడ్ అవుతుందండి 12 అంటే. సో ఇంకా 10 బిలో వచ్చిందంటే మాత్రం సో రైట్ చాలా ప్రీమియమ్స్ డికే అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది, మీకు తెలుసు కదా. సో 12-13 లెవెల్స్ దగ్గర సో ఇట్ ఈస్ హోల్డింగ్ అట్ దిస్ లెవెల్ అనమాట అండి రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ రైట్. సెక్టర్ అనాలిసిస్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే రియాలిటీ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. వండర్ఫుల్గా రియాలిటీలో బౌన్స్ వచ్చింది. మిడ్ క్యాప్ చెప్పాను కదా ఫ్రెండ్స్, చూసారు కదా. సో నేను చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు అనమాట. చాలా మిడ్ క్యాప్ స్టాక్స్లో నేను ఐ మేడ్ ప్రాఫిట్స్ అని చెప్పాను కదా. ఇక్కడ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 1% పెరిగింది. క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో మంచి మొమెంటం ఉంది. 5-10% సర్క్యూట్స్ చాలా స్టాక్స్లో ఈరోజు అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట రైట్. అండ్ స్మాల్ క్యాప్ కూడా ఓకే 0.4% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. అండ్ కమింగ్ టు అదర్ ఇండిసెస్ మీడియా ఐటీ ఇవన్నీ దే ఆర్ అండర్ ప్రెషర్. ఐటీ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు నిఫ్టీతో కంపేర్ చేస్తే. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట. రియాలిటీ సో ఇవన్నీ వండర్ఫుల్గా పెర్ఫామ్ చేసినా కూడా రియాలిటీ యొక్క వెయిటేజ్ పెద్దగా లేదు కాబట్టి నిఫ్టీలో, సో అందువల్ల నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి రైట్.
అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్, ఆల్రెడీ మనం కొన్ని స్టాక్స్ గత వీక్ నేను డిస్కస్ చేయడం జరిగింది. నేను హోలీ సందర్భంగా హాలిడే కాబట్టి మనం వీడియో చేయలేదు లైవ్ స్ట్రీమ్. ఓకే, సో ఐఎమ్ రిమూవింగ్ అనమాట అండి. ప్రీవియస్గా ఏవైతే మనం డిస్కస్ చేసాం ఐఎమ్ రిమూవింగ్. సో 11% వండర్ఫుల్గా మూమెంట్ అయితే వచ్చింది. సో ప్రీవియస్గా హైటెక్ గేర్స్ అనేది లాస్ట్ వీక్ నేను డిస్కస్ చేయడం జరిగింది కదా. సో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ కన్సాలిడేషన్ తర్వాత సో బ్రేక్అవుట్ కంటిన్యూషన్ అనేది మనం ఈ స్టాక్లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఎవరైనా తీసుకుంటే కనుక యూ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండి. ప్రీవియస్గా సమ్వేర్ ఈ బ్రేక్అవుట్ దగ్గర నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఎవరైనా పొజిషన్ అదే లెవెల్స్లో తీసుకుని ఉండుంటే కనుక సో వీ గాట్ వెరీ గుడ్ ప్రాఫిట్ కదా, రైట్. సో ఆల్మోస్ట్ లైక్ 24-25% విత్ ఇన్ 2 డేస్లో, 2 రోజుల్లోనే మనకి 25% ప్రాఫిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో దట్ ఈస్ ద పవర్ అనమాట అండి. బ్రేక్అవుట్ అవి కరెక్ట్ టైంలో మన స్టాక్స్ ఐడెంటిఫై చేయగలిగితే సో దట్ ఈస్ ద పవర్, రైట్. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ టైమ్ టెక్నోప్లాస్ట్ అనమాట అండి. సో టైమ్ టెక్నోప్లాస్ట్ ఈజ్ బ్లాస్టింగ్, రైట్. ఈరోజు 13-14% పెరగడం జరిగింది. అండ్ ఇది కూడా సిమిలర్ ఇందాక మనం ఏదైతే చార్ట్ చూసాం ఆ టైప్లో మీరు చూడొచ్చు అనమాట. మంత్లీ టైం ఫ్రేమ్లో మల్టీ ఇయర్ హై అనమాట అండి, న్యూ లైఫ్ టైమ్ హై, రైట్. మార్కెట్స్ ఒకలా ఉన్నాయి, కొన్ని స్టాక్స్ యొక్క డైరెక్షన్ ఇంకోలా ఉంది. సో దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, రైట్. సో కన్సాలిడేషన్ వచ్చినప్పుడు కొంచెం ప్రైస్ రీసెంట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు ప్రైస్ పడింది. బట్ కానీ లుక్ ఎట్ ద వాల్యూమ్స్, రైట్. వెరీ డ్రై అండ్ డల్ వాల్యూమ్స్, బట్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు లుక్ ఎట్ దిస్ వాల్యూమ్, రైట్. ఓకే అండి. అండ్ డిమార్ట్ ఫ్రెండ్స్ అనదర్ స్టాక్ అనమాట అండి. సో బట్ డిస్క్లైమర్, ఆల్రెడీ ఐ హ్యావ్ బిన్ హోల్డింగ్. సో 4000 దగ్గర యాక్చువల్గా 4500కి నేను ఆల్రెడీ పొజిషన్ తీసుకోవడం జరిగింది. నా ఫస్ట్ టార్గెట్ లెవెల్ రీచ్ అవ్వడం జరిగింది అనమాట అండి. అయితే ఎందుకు అగైన్ ఐఎమ్ షేరింగ్ అంటే యాక్చువల్గా సిమెట్రికల్ ప్యాటర్న్ వచ్చినప్పుడే నేను పొజిషన్ తీసుకోవడం జరిగింది. బట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రకారం ద రేంజ్ తీసుకుంటే కనుక అండ్ ఒక రెసిస్టెన్స్, రైట్, ఒక ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉందన్నమాట అండి. దట్ ఈస్ 4500 ఇట్ సెల్ఫ్ ఒక హడ్డీల్ అనమాట. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో ఇది ఒకవేళ దాటగలిగితే, రైట్, మొమెంటమ్ అయితే చూస్తే కనుక బయింగ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ చూస్తే కనుక పాసిబిలిటీ ఉందన్నమాట అండి. సో కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ 6 months టైం హారిజన్ ఎవరైనా పెట్టుకుంటే 5000-5500 6 months 1 year మేబీ పాసిబిలిటీ కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, సో అకార్డింగ్ టు డిస్క్లైమర్ బట్ ఐఎమ్ హోల్డింగ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ అకార్డింగ్లీ మీరు స్టడీ చేసి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. సో డూ యువర్ ఓన్ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, రైట్. అండ్ నెక్స్ట్ ఒక స్టాక్ ఉందన్నమాట అండి, దట్ ఈస్ ప్రెస్టేజ్ ఎస్టేట్, రైట్. సో ఈరోజు రియాలిటీ బాగా పెరిగాయి. రియాలిటీ ఈజ్ ద లీడింగ్ సెక్టర్ అని మీరు చూసారు కదా. అయితే ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏంటి ఆ ప్యాటర్న్ అనేది మీరు యూట్యూబ్ కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, స్టాక్ కూడా చాలా మంచి రన్అప్ వచ్చింది రీసెంట్ టైంలో. రియాలిటీ, డిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా వండర్ఫుల్గా పెరిగాయి కదండి. సో ఇది కూడా ప్రెస్టేజ్ ఎస్టేట్ కూడా మంచి మూమెంట్ ఇచ్చింది. ఒక స్టాక్ ప్యాటర్న్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, బ్రేక్అవుట్ అవ్వాలన్నమాట అండి. ఈ ప్యాటర్న్ ఏంటి అనేది కొంచెం చార్ట్లో పెట్టండి ఫ్రెండ్స్, రైట్. సో ఆ ప్యాటర్న్ ఏంటి అనేది తప్పకుండా మీ కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో. బాయ్.